జగిత్యాల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ఎదుటగా టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాడు పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజేష్. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజేష్ టిఫిన్ సెంటర్ను ధ్వంసం చేశారు మున్సిపల్ అధికారులు అక్రమంగా తన టిఫిన్ సెంటర్ను ధ్వంసం చేశారని యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన తెలిపాడు రాజేష్. తనకు న్యాయం చేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టిఫిన్ సెంటర్ నడిపించాను. కాకపోతే వర్షాల కారణాల వల్ల టిఫిన్ సెంటర్ వర్షం పడుతుందని టేలా వేశాను. సోమవారం రోజు ఓపెనింగ్ ఉంది. చెప్పకుండా ఏ పత్రం పెట్టకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ షాపుని చేసి బట్టి తీసుకొచ్చి మొత్తం కూలగొట్టడం జరిగింది. ఈ పేదలు ఎటు పోవాలి, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? బతుకు దొరకలేదు, ఏ పని లేదు. పని చేసుకుంటేనే ఇట్లా చేస్తారు. ఫోటోలు చూడండి ఏ విధంగా వాళ్ళ కొట్టారు. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఇన్ఫర్మేషన్ లేకుండా మంత్రి గారికి చూపించడం జరిగింది. కమిషనర్ ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇది ఒకటే ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? చాలా బండ్లు ఉన్నాయి. నాదన్న బండి లోపలికి ఉంది, మోరి మీద లోపలికి ఉంది. రోడ్డు మీద 6 ఫీట్ల రోడ్డు పైకి వచ్చిన బండ్లు ఉన్నాయి. అవన్నీ ముట్టండి. నా ఒక్క బండిని ఎందుకు ముట్టడం జరిగింది? నా ఒక్క దాన్ని ఎందుకు ధ్వంసం చేయడం జరిగింది? నాకు ఇది వెంటనే